సభా సరస్వతికి నా నమస్కారము. రాయలసీమ రత్నం, కడప జిల్లా పులివెందుల పులిబిడ్డ. విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదని గమనించి విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తున్న విద్యాదాత, విద్యా సంస్కర్త, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున నా వందనాలు. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. సార్, నిజంగా చెప్తున్నాను, విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉండాలో దానికి నిలువెత్తు నిదర్శనం సార్. మీరు నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు చాలా అదృష్టం. మన బడి నాడు నేడు పథకానికి కంటికి కనిపిస్తున్న సాక్ష్యమే ఈ మా స్కూల్ బిల్డింగ్. ఈ మా కొత్త స్కూల్లో చక్కని గ్రానైట్ ఫ్లోరింగ్, కలర్ఫుల్ పెయింటింగ్స్ తో కూడిన గోడలు, క్లీన్ అండ్ హైజీనిక్ శానిటేషన్ మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాస్ రూమ్స్ తో కలిగిన ఇలాంటి పాఠశాలలో నేను చదువుతానని నా కల్లో కూడా అనుకోలేదు సార్. మా నాన్న లారీ డ్రైవర్. ఈ రోజు లారీకి వెళ్తే 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. ఒక్కోసారి వారమైనా సరే ఇంటికి రాడు. మా అమ్మ రోజు కూలి పనులకు వెళ్తుంది. ఈ రోజు ఈ అమ్మఒడి డబ్బే లేకుంటే నేను మా అమ్మతో కలిసి కూలి పనులకు వెళ్ళేదాన్ని. కానీ ఈ రోజు నేను ఈ పాఠశాలలో చదువుతున్నానంటే అందుకు మీరే కారణం సార్. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను మావయ్య? జగనన్న విద్యా కానుకతో అందించిన చక్కని యూనిఫామ్, నాణ్యమైన స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్స్లు మరియు మాస్కులు, బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చి నా సొంత మేనమామల ఆదుకుంటున్నారు. ఈ యూనిఫామ్ తో నేను గర్వంగా, ఆత్మస్థైర్యంతో పాఠశాలకు వెళ్లేందుకు మీరే కారణం. మా ఇంట్లో మా అమ్మ ఎన్నోసార్లు జగనన్నలా నా సొంత అన్నదమ్ములు కూడా ఆదుకోలేరేమో అని ప్రతిరోజు మీ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. గతంలో మధ్యాహ్న భోజనం చేయాలంటే ప్రతిరోజు పప్పు సాంబారేనా అని అయిష్టంగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఇష్టంగా కోడిగుడ్లు, చిక్కీలు, రకరకాల కూరగాయలతో కూడిన రోజువారీ ప్రత్యేక మెనూతో పోషకాహారం తింటూ రక్తహీనతకి దూరంగా ఆరోగ్యంగా నేను ఇలా ఉన్నాను అంటే అందుకు జగనన్న గోరుముద్ద, అమ్మ గోరుముద్దలా ఆదుకోవడమే కారణం. ఒక గ్రామీణ బాలికనైన నేను ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ప్రపంచంతో పోటీ పడే విధంగా బైజూస్ ప్రోగ్రామ్స్, రకరకాల లెర్నింగ్ యాప్స్, లర్న్ ఎవర్ డే, వి లవ్ రీడింగ్ లాంటి వాటిని పరిచయం చేసి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఉన్నత చదువుల బాట వైపు నడిపిస్తున్నారు. అంతేకాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి మేము 10వ తరగతి అయిపోయిన తర్వాత కూడా ఈ పాఠశాలలోనే ఉంటూ చదువును కొనసాగే విధంగా మాకు అవకాశాన్ని కల్పించినందుకు నా తరపున, మా పాఠశాల విద్యార్థులందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అన్ని విద్యా పథకాల సహకారంతో నేను ఒక గ్లోబల్ స్టూడెంట్గా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకుంటానని నేను మీకు మాటిస్తున్నాను. మీరే మాకు ఎల్లప్పుడూ సీఎంగా ఉంటూ నాలాంటి పేద విద్యార్థులకు తోడుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. జై హింద్. గట్టిగా ఒక్కసారి భానుశ్రీని మనం అభినందించాలమ్మా.